నమస్కారం. మనసులో మెమరీ పవర్ ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు రంజిత్ కుమార్ నోకుతోటి, సైకోథెరపిస్ట్ అండ్ స్టూడెంట్ కెరీర్ కౌన్సిలర్. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఈ ప్రోగ్రాం విద్యార్థులకి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. పరీక్షల్లో అనుకున్నన్ని మార్కులు తెచ్చుకోవడానికి జ్ఞాపక శక్తి మనకి ఎంతో అవసరం. చదివి నేర్చుకునే ముఖ్యమైన విషయాలు మనసులోకి చేరిన తర్వాత జ్ఞాపక శక్తిగా ఎలా అభివృద్ధి చెందుతుందో మీరిప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఒక కొత్తగా చేస్తున్న పని అలవాటుగా ఎలా అభివృద్ధి చెందుతుందో కూడా మీరిప్పుడు తెలుసుకుంటారు. మీరెప్పుడైనా మీ మనసును చూసారా? చూడలేదు కదా? అయితే ఇప్పుడు చూడండి. మెదడు లోపల నుంచి మనసు పుడుతుంది. నిజానికి మెదడు లోపలే మనసుంటుంది. చూసి అర్థం చేసుకోవడం కోసం పారదర్శకమైన గోళం ఆకారంలో మనసు మెదడు పైన ఉన్నట్టు చూపించడం జరిగింది. మనిషి ప్రవర్తనకి కారణమైన భాగాలు 3. అవి జ్ఞానేంద్రియాలు కలిగిన చేతన మనస్సు, రెండవది నియంత్రణ మనస్సు, మూడవది అచేతన మనస్సు. దీనినే మనస్సు అని కూడా అంటాము. చేతన మనస్సు చేసే పనేంటంటే జ్ఞానేంద్రియాలైనటువంటి కళ్ళు, ముక్కు, చర్మము, నాలుక, చెవుల ద్వారా గ్రహించిన సమాచారాన్ని కంట్రోల్ మైండ్ ద్వారా మనసులోకి చేరవేస్తుంది. అచేతన మనసు చేసే పనేంటంటే గుర్తు పెట్టుకోవలసిన విషయాల్ని జాగ్రత్తగా దాచిపెడుతుంది. మనకి అవసరం అనుకున్న జ్ఞాపకాల్ని కంట్రోల్ మైండ్లోకి చేరవేస్తుంది. చేరగానే మనకు ఆ విషయం జ్ఞాపకం వస్తుంది. కంట్రోల్ మైండ్ చేసే పనేంటంటే చేతన మనసుగా పిలువబడే జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన సమాచారాన్ని మనసులోకి చేరవేస్తూ మనసులోని జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ చేతన అచేతన మనసులకి మధ్య వారధిగా, మధ్యవర్తిగా పనిచేస్తుంది. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం కోసం పుస్తకాలు ముందేసుకుని గంటలు చదువుతూ ఉంటాం. చదివింది కానీ నేర్చుకున్నది కానీ మనసులో ఎంతవరకు నిక్షిప్తమైందో తెలియక భయపడిపోతూ ఉంటాం. చదివిన విషయం మనసులో ఎంతవరకు నిక్షిప్తమైందో తెలుసుకోగలిగితే చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం. మనం పాఠశాలలో పాఠాలుగా విన్నవి, నేర్చుకున్న విషయాలు మనసులో ఎలా నిక్షిప్తమవుతాయో ఇప్పుడు చూద్దాం. చదువుతున్నప్పుడు కళ్ళుతో చూసి గ్రహించిన సమాచారం నియంత్రణ మనసు ద్వారా మనసులో నిక్షిప్తం అవుతాయి. అలా నిక్షిప్తమైన విషయాలు మనకి జ్ఞాపకాలుగా గుర్తుంటాయి. జ్ఞాపకాలుగా ఉన్న చదివిన విషయాలు అవసరం అయినప్పుడు మనకి గుర్తొచ్చే విధంగా సైకోథెరపిటిక్ టెక్నిక్స్ ద్వారా మనసుకు ట్రైనింగ్ ఇవ్వవచ్చు. మీ మనసులో 3 భాగాలు ఉన్నాయి. మొదటిది ఆలోచన ప్రదేశం. ఇంకొంచెం లోపలికి వెళితే జ్ఞాపక ప్రదేశం వస్తుంది. ఈ ప్రాంతంలోకి చేరిన చదివి నేర్చుకున్న విషయం లేదా ఏ ఆలోచనైనా సరే జ్ఞాపక శక్తిగా మారుతుంది. జ్ఞాపక ప్రదేశానికి మాత్రమే ఒక ఆలోచనని జ్ఞాపక శక్తిగా మార్చగల సామర్థ్యం ఉంది. మనసులో ఇంకా లోపలికి అట్టడుగు భాగానికి వెళితే అక్కడ రహస్య ప్రదేశాన్ని చేరుకుంటాం. ఈ ప్రాంతంలో ఎవరికీ తెలియకూడదనుకునే సిగ్గుపడే విషయాల్ని, కోరికల్ని రహస్యంగా దాచుకుంటాం. మనసుని సైంటిఫిక్ గా అర్థం చేసుకోవాలంటే న్యూటన్ నియమాల గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మనసు న్యూటన్ నియమాల ప్రకారం పనిచేస్తుంది. అంతేకాకుండా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలకి న్యూటన్ నియమాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ నియమాల ప్రకారం మనిషి ప్రవర్తనని అంచనా వేయవచ్చు. న్యూటన్ మొదటి నియమం ఏం చెబుతుందంటే, ఒక పదార్థం లేదా వస్తువు మీద బాహ్యబల ప్రమేయం లేనంత వరకు అది విరామ స్థితిలోనే ఉంటుందని చెబుతుంది. అంటే ఆ వస్తువు ఎటూ కదలకుండా నిశ్చలంగా, జడత్వంతో బద్ధకంగా ఉంటుంది. న్యూటన్ రెండవ నియమం ఏం చెబుతుందంటే, ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ వస్తువు అంతే వేగంతో అదే బలదిశలో ప్రయాణిస్తుందని చెబుతుంది. అంటే ఆ వస్తువు మీద బలాన్ని పెంచితే ఆ వస్తువు వేగం కూడా అదే రీతిలో పెరుగుతుందని న్యూటన్ రెండవ నియమం చెబుతుంది. న్యూటన్ మూడో నియమం ఏం చెబుతుందంటే, చర్యకి ప్రతిచర్య ఉంటుందని చెబుతుంది. బంతి గోడని ఢీకొనడం చర్య అవుతుంది. గోడ బంతిని అంతే బలంతో వ్యతిరేక దిశలో ప్రతిచర్యగా వెనక్కి నెడుతుంది. న్యూటన్ మూడో నియమం చూడడానికి చాలా చిన్న సూత్రమైనప్పటికీ ఈ విశ్వంలో ప్రతి సంఘటనకి ఈ సూత్రమే మూల కారణం. మనసు కూడా ఈ సూత్రం ప్రకారమే పనిచేస్తుంది. ఉదాహరణకి మీకిష్టమైన వ్యక్తి రూపాన్ని మనసులోకి తెచ్చుకోవడం చర్య అవుతుంది. దానికి ప్రతిచర్యగా ఆ వ్యక్తి యొక్క రూపం మీ మనసులో మెదులుతుంది. ఇంకో చక్కటి ఉదాహరణ చెప్తాను. మనం పరీక్షలు రాసేటప్పుడు పరీక్ష పేపర్లో క్వశ్చన్ చూసినప్పుడు దానికి ప్రతిచర్యగా దానికి సంబంధించిన జవాబు మనసులో మెదులుతుంది. మిమ్మల్ని ఎవరైనా a+b² సూత్రం చెప్పమన్నారు అనుకోండి, దానికి ప్రతిచర్యగా మీరు a² + 2ab+b² అని సమాధానం చెప్తారు. ఈ విధంగా మనసు చర్య ప్రతిచర్యల ఆధారంగా పనిచేస్తుంది. మనం ఇప్పటి వరకు న్యూటన్ నియమాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనిషి ప్రవర్తనకి న్యూటన్ నియమాలకి ఉన్న సంబంధాన్ని తెలుసుకుందాం. ఎటూ కదలకుండా రిలాక్స్డ్ గా ఉన్న, నిద్రలో ఉన్న శరీరం జడత్వ స్థితిలో ఉంటుంది. అంటే న్యూటన్ మొదటి నియమాన్ని శరీరం పాటిస్తూ ఉందని చెప్పవచ్చు. ఈ స్థితిలో శరీరం మీద ఎటువంటి బాహ్య బల ప్రమేయమే లేదు. ఏదైనా పనిని చేయాలనే ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు అప్పటి వరకు రిలాక్స్డ్ గా ఉన్న శరీరం మీద బలం ప్రయోగించడం మొదలవుతుంది.
మనం ఆలోచనల ద్వారా ప్రయోగించిన బల పరిమాణాన్ని బట్టి మన శరీరం కదలికలలో వేగం ఆధారపడి ఉంటుంది. ఆలోచనల సహాయంతో బలాన్ని పెంచే కొద్దీ శరీర కదలికలలో వేగం అంతే రీతిలో పెరుగుతుంది. ఇలాంటప్పుడు శరీరం న్యూటన్ రెండో నియమాన్ని పాటిస్తూ ఉందని చెప్పవచ్చు. చూసారా, ఒక చిన్న ఆలోచనకి శరీరాన్ని కదలటంలో ఎంతటి శక్తి ఉందో. ఈ సృష్టిలో ఏదైతే ఉంది అనుకుంటున్నామో అది ప్రతిదీ కూడా చలనంలోనే ఉంటుందని సైన్స్ చెప్తుంది. ఈ అనంతమైన విశ్వంలో కోటాను కోట నక్షత్రాల్లో మన సూర్యుడు ఒక చిన్న నక్షత్రం. భూమి అమితమైన వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీని ప్రకారం భూమి మీద ఉన్న మనం నిరంతరం చలనంలోనే ఉంటాం. అంటే మనది అనుకున్న మన శరీరంలోని ప్రతి కణం చలనంలోనే ఉంటూ నిరంతరం ఏదో ఒక మార్పుకి గురవుతూ ఉంటుంది. మనం వేగంగా తిరుగుతూ ఉన్న భూమి మీద ఉన్నాం కాబట్టే మన మనసులోని ఆలోచనలు నిరంతరం చలనంలోనే ఉంటాయి. అంటే మన మనసులోకి ఏవేవో ఆలోచనలు వస్తూ పోతున్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇది మనసు యొక్క సహజమైన లక్షణం. సైకోథెరపెటిక్ టెక్నిక్స్ నేర్చుకొని వాటి ద్వారా మనసులోకి వచ్చే ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. మనసులోకి ఆలోచనలు తెచ్చుకోవడం వల్ల మనసులో శక్తి పుట్టుకొస్తుంది. ఇలా జనించిన శక్తిని మనం వివిధ పనులకి వాడుకుంటాం. గంటల తరబడి చదవాలన్నా, చెప్పేది వినాలన్నా, కాళ్ళు చేతులు ఊపాలన్నా, లేదా ఇంక ఏ పని చేయాలన్నా దానికంటే ముందు దానికి సంబంధించిన ఆలోచన మనసులో మెదులుతుంది. వెంటనే కండరాల్లో దాగి ఉన్న శక్తి అవసరం అనుకున్నంత మేరకు మనకి అందుతుంది. ఇలా అందిన శక్తిని మనం వివిధ పనులకి వాడుకుంటాం. ఒక చిన్న ఆలోచన మన జీవితాన్నే మార్చేయగలదు. ఉదాహరణకి కొంతమంది విద్యార్థులకి పరీక్షలు దగ్గర పడుతున్నా కూడా చదవబుద్ధి కాకపోవడం, బద్ధకంగా ఉండటం, చదివే దాని మీద ఏకాగ్రత కుదరనట్టు ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ మనసు, శరీరం రెండు కూడా న్యూటన్ మొదటి నియమాన్ని పాటిస్తూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఈ కారణంగానే చదవాలన్నా, ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది. చదువు మీద ఇంట్రెస్ట్ రావాలంటే మనసు న్యూటన్ రెండో నియమం పాటించే విధంగా మనసుని మనకు మనమే ట్యూన్ చేసుకోవాలి. ఎలా ట్యూన్ చేసుకోవాలంటే మనసులోకి చదువుకోవాలి అనే ఒక మంచి ఆలోచన తెచ్చుకొని మనసుని ట్యూన్ చేసుకోవచ్చు. ఇలా ట్యూన్ చేసుకుని పుస్తకం తీసి చదవడం ప్రారంభించినప్పుడు ఆవలింతలు రావడం, నిద్ర వస్తున్నట్టు అనిపించడం, కొంతసేపు తర్వాత తల వేడెక్కినట్టు, తల బరువెక్కినట్టు, తల నొప్పిగా ఉండటం, ఏకాగ్రత కుదరకపోవటం, చిరాకు పడడం లాంటి అవలక్షణాలు బయటపడవచ్చు. ఇలా జరగడానికి అసలు కారణం ఏంటంటే మెదడులో అతి సూక్ష్మమైన నరాల మీద చదవాలని ఒత్తిడి పెరగడంతో అంతర్గతంగా ఉన్న ఈ ఒత్తిడే తల వేడెక్కినట్టు, ఆవలింతలు రావడం, చిరాకు పుట్టడం లాంటి అవలక్షణాలుగా బయటపడతాయి. కొత్తగా చదవడం ప్రారంభించినప్పుడు ఇలా అనిపించడం చాలా సహజం. ఇలాంటి చిన్న చిన్న అవలక్షణాలు చూసి భయపడాల్సిన పని లేదు. ఒక విషయాన్ని పదే పదే అలవాటుగా చదవడం చేసినప్పుడు ఆ విషయం మీద మనసు రాటుదేలుతుంది. అప్పటి నుంచి చదివిన విషయం బలంగా గుర్తుంటుంది. దాంతోపాటు చిరాకు పుట్టడం, తల వేడెక్కినట్టు అనిపించడం, ఏకాగ్రత కుదరకపోవడం లాంటి అవలక్షణాలు వాటంతటవే మాయమైపోతాయి. ఉదాహరణకి మీరు ఒక అలవాటు లేని కొత్త పని చేశారనుకోండి. తర్వాత రోజు నుంచి ఆ పనిలో పాల్గొన్న భాగాలన్నీ ఎక్కడికక్కడ భరించరాని నొప్పులతో పట్టేస్తాయి. ఎందుకు ఇలా నొప్పులు శరీరంలో పుట్టుకొస్తాయో సైంటిఫిక్గా చెప్పాలంటే పని ప్రారంభించక ముందు శరీరంలోని కండరాలు, వాటిలోని నరాలన్నీ రిలాక్స్డ్గా ఉంటాయి. ఒక్కసారిగా పని ఒత్తిడి పెరగడంతో నొప్పులు పుట్టుకొస్తాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇలా జరగటం కంటికి కనిపించే విషయమే కాబట్టి ఇతరులకు కూడా ఇలా జరగటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక కొత్త పనిని చేసినప్పుడు కండరాలు పట్టి నొప్పులు పుట్టుకురావడం సహజమని మనకు మనమే అర్థం చేసుకుని ధైర్యంగా ఉంటాం. కానీ మనసు విషయానికి వచ్చేటప్పటికి భయపడిపోతాం. మనసుకి ఏదో దెయ్యం పట్టిందని టెన్షన్ పడతాం. మనసులో ఏదో అలజడి రేగిందని గందరగోళానికి గురవుతాం. ఎందుకంటే మనసుని మనం కళ్ళతో చూసి అర్థం చేసుకోలేం. కేవలం ఊహాశక్తితో మాత్రమే అర్థం చేసుకోగలం. విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బద్ధకాన్ని మనకు మనమే సృష్టించుకుంటున్నామని, చదువుకోవాలని ఒక మంచి ఆలోచనని మనసులో పుట్టించుకొని అలవాటుగా చదవడం నేర్చుకుంటే బద్ధకం దానంతట అదే పోతుందని గుర్తుపెట్టుకోవాలి. మనసులో కోపం, ఇష్టం, భయం, ధైర్యం, అసూయ, ద్వేషం, నమ్మకం లాంటి ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. అంటే ఎమోషన్స్ ఉన్నాయి. ఎమోషన్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకోవడం కోసం వాటిని రెండు రకాలుగా విభజించి అర్థం చేసుకోవచ్చు. ఒకటి పాజిటివ్ ఎమోషన్స్, ఇంకో రకం నెగిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ మనసుని బాధకి, భయానికి గురి చేస్తాయి. అదే పాజిటివ్ ఎమోషన్స్ మనసుని ఆనందానికి, హాయికి, ఆహ్లాదానికి గురి చేస్తాయి. మనసుకు సంబంధించిన ఎమోషన్స్ని కూడా కళ్ళతో చూడలేం కాబట్టి వీటిని అర్థం చేసుకోవడం కోసం పాజిటివ్ ఎమోషన్ని ఆకుపచ్చ రంగుతోనూ, నెగిటివ్ ఎమోషన్ని ఎరుపు రంగుతోనూ ఈ వీడియోలో చూపించడం జరిగింది. నిజానికి కళ్ళతో చూడలేని ఎమోషన్కి ఏ రంగు ఉండదు. వీటికి ఏ రంగుని ఆపాదించలేం. కళ్ళతో చూడలేని వాటికి ఏ రంగును మాత్రం పూస్తాం చెప్పండి.
కేవలం అనుభూతితో మాత్రమే అర్థం చేసుకోగలం. ఇప్పుడు ఆలోచనలు భావోద్వేగాలతో కలిసి ఎలా నిక్షిప్తమవుతాయో ఇప్పుడు చూద్దాం. బాహ్య ప్రపంచంలో ఇష్టమైన విషయాన్ని చూసినప్పుడు ఇష్టం అనే పాజిటివ్ ఎమోషన్తో పాటుగా చూసిన విషయం మనసులో నిక్షిప్తమవుతుంది. భయం కలిగించే సంఘటనని చూసినప్పుడు భయం అనే నెగిటివ్ ఎమోషన్తో పాటుగా చూసిన సంఘటన మనసులో నిక్షిప్తమవుతుంది. ఒక కొత్త పని అలవాటుగా ఎలా అభివృద్ధి చెందుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే పనిని పదే పదే చేయడం వల్ల అది అలవాటుగా మారుతుంది. ఒకే ఆలోచనని పదే పదే ఆలోచించడం వల్ల గుంపుగా చేరిన ఆలోచనలు మనసులో రెండో భాగమైన జ్ఞాపక ప్రదేశంలోకి చేరి అక్కడ జ్ఞాపక శక్తిగా తయారవుతుంది. జ్ఞాపక శక్తి మనసుకి మాత్రమే సంబంధించినది, కానీ అలవాటు శరీరానికి మనసుకి రెండిటికి సంబంధించినది. ఉదాహరణకి మీరు సైకిల్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడు శరీరానికి మనసుకి ఒకేసారి పని చెప్పాల్సిందే. అంటే చేతులతో సైకిల్ హ్యాండిల్ని పట్టుకొని కాళ్ళతో పెడల్ని తొక్కుతూ మనసు పెట్టి ఏకాగ్రతతో నేర్చుకున్నప్పుడే సైకిల్ అలవాటుగా వచ్చేస్తుంది. జ్ఞాపక శక్తికి అలవాటుకి ఒక కామన్ లక్షణం ఉంది. అదేంటంటే ఎక్కువ కాలం శాశ్వతంగా గుర్తుంటుంది. ఇప్పుడు సిగరెట్ తాగే పని అలవాటుగా ఎలా అభివృద్ధి చెందుతుందో చూద్దాం. మొదటి రోజు సరదా కోసమో స్టైల్ కోసమో సిగరెట్ తాగినప్పుడు కొత్తగా అనుభూతి కలుగుతుంది. 5-6 రోజులు తాగిన తర్వాత కొత్త వింత అనుభూతి పోయి మామూలైపోతుంది. ఒక నెల రోజుల పాటు చేసిన పనినే మళ్ళీ చేయడంతో చిన్నగా సిగరెట్ తాగిన అనుభూతి జ్ఞాపక ప్రదేశంలోకి చేరి అలవాటుగా మారుతుంది. చివరికి సిగరెట్కి బానిసైపోతారు. మనసులోకి చేరిన ఒక ఆలోచన జ్ఞాపక శక్తిగా ఎలా అభివృద్ధి చెందుతుందో ఇప్పుడు చూద్దాం. నిజానికి మనసుకి ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకునేంత సామర్థ్యం లేదు. ఎంతటి తెలివిగల వాళ్ళకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. ఏవో కొన్ని విషయాలు సమయానికి గుర్తురానందువల్ల జ్ఞాపక శక్తిని కోల్పోతున్నామని భయపడుతూ ఉంటారు. మనసులో ఒక విషయం జ్ఞాపక శక్తిగా ఎలా అభివృద్ధి చెందుతుందో తెలియనందువల్ల ఈ భయాలే ఏర్పడతాయి. మనసుకి జ్ఞాపక శక్తి ఒక సహజ లక్షణం. దీనితో పాటు ఇంకొక సహజ లక్షణం ఉంది. అదేంటంటే మనసులో నిరంతరం ఏదో ఒక ఆలోచన వస్తూ పోతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఒక్కొక్కసారి గుర్తున్న విషయమే మనసులో ఏమూలో విసిరివేయడం వల్ల అనుకున్న సమయానికి గుర్తుకు రాదు. చాలామంది విద్యార్థులకి ఈ విషయం తెలియక తమకి జ్ఞాపక శక్తి కోల్పోతున్నామని భయపడుతూ ఉంటారు. ఏకాగ్రత కుదరటం లేదని కంగారు పడుతూ ఉంటారు. మీకు జ్ఞాపక శక్తి ఉందా లేదా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. మనసున్న ప్రతి మనిషికి సహజమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. అంతేకాకుండా అవసరమైన జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేసుకోవచ్చు. మీ పేరు, మీ ఊరు మీకు గుర్తుంటే మీకు సహజమైన జ్ఞాపక శక్తి ఉన్నట్టే. కానీ విద్యార్థులకి ఇలాంటి సహజమైన జ్ఞాపక శక్తిని ఉపయోగించి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడనందువల్ల ఇది కూడా ఒక జ్ఞాపక శక్తి అని భావించరు. విద్యార్థుల దృష్టిలో చదివితే వచ్చే జ్ఞాపక శక్తికే విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ జ్ఞాపక శక్తిని ఉపయోగించి పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. చదువుతున్న విషయం త్వరగా జ్ఞాపక శక్తిగా మారాలంటే పట్టుదల, ఏకాగ్రత, శ్రద్ధ లాంటి పాజిటివ్ ఎమోషన్స్ని ఉపయోగించి పట్టుదలతో ఏకాగ్రతతో చదివినప్పుడు మాత్రమే ఎంతటి కష్టమైన సబ్జెక్ట్ అయినా సరే చాలా సులభంగా గుర్తుంటుంది. కొంతమంది విద్యార్థులు పుస్తకాలు ముందేసుకుని గంటల కొద్దీ చదువుతూ ఉంటారు, కానీ అనుకున్నంత గుర్తుపెట్టుకోలేరు. అయ్యో నాకు జ్ఞాపక శక్తి లేదే అని నిర్ణయానికి వచ్చేస్తారు. నిజానికి వాళ్ళకి జ్ఞాపక శక్తి లేకపోవడం కానే కాదు. అసలు కారణం ఏంటంటే వాళ్ళకి చదివే పద్ధతిలో ఉన్న అలవాటు జ్ఞాపక శక్తి లేకుండా చేస్తుంది. చదివేటప్పుడు మనసు ఎక్కడో ఊహాలోకంలో విహరించడం అలవాటుగా ఉంటుంది. అంటే పెదాలు అక్షరాలని బల్లవేస్తూ ఉంటాయి, కళ్ళు అక్షరాలను చూస్తూ ఉంటాయి, పేరాలకు పేరాలు ముందుకు పోతూ ఉంటుంది. అదే సమయంలో ఏకాగ్రత చదివే దాని మీద కాక ఎప్పుడో జరిగిపోయిన విషయాల మీదకో లేదా ఏదో ఊహించుకుంటూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటుంది. మనసు ఇటు అటు చక్కర్లు కొట్టడం మూలాన చదివే దాని మీద శ్రద్ధ చూపించడం జరగదు. ఈ విషయం చాలామంది విద్యార్థులకి తెలియదు. నిజానికి ఇలాంటి అలవాటు ఒకటి ఉంది అన్న స్పృహ కూడా వాళ్ళకి తెలియనంత బలంగా అలవాటు అయిపోయి ఉంటుంది. ఇలాంటి అలవాట్ల వల్ల చదివింది గుర్తుండటం లేదన్న విషయం తెలియక చాలామంది విద్యార్థులు తమకి జ్ఞాపకశక్తి లేదని భయపడుతూ ఉంటారు. ఉదాహరణకి కొంతమంది విద్యార్థులు చదివేటప్పుడు కాళ్ళు చేతులు ఊపుకుంటూ, టీవీ చూస్తూ, చేతి వేళ్లతో దరువేస్తూ చదువుతూ ఉంటారు. కొంతమంది అయితే డాన్స్ వేస్తూ చదువుతూ ఉంటారు. ఇలాంటి అలవాట్లు ఉన్న విద్యార్థులకి పుస్తకం తీసి చదవడం ప్రారంభించిన అరగంటో గంటకో నిద్ర రావటం, ఆవలింతలు వస్తున్నట్టు అనిపించడం, మనసుని మొత్తం ఆవహించడం, లేదా ఎంత చదివినప్పటికీ కొంచెం కూడా గుర్తుండకుండా పోతుంది. ఇలాంటి చేసల వల్ల మనసులో ఉన్న ఏకాగ్రత శక్తిని అనవసరమైన విషయాల మీదకి పెట్టవలసి వస్తుంది. ఉదాహరణకి 100% ఏకాగ్రత శక్తి మీ దగ్గర ఉందనుకున్నప్పుడు కనీసం 80% ఏకాగ్రత శక్తిని
అవసరం అనుకుని నేర్చుకునే విషయాల మీద మనసు పెట్టి చదివితే అది జ్ఞాపక శక్తిగా మారుతుంది. విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞాపక శక్తి ఉన్నట్టుండి ఒకేసారి నశించిపోదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞాపక శక్తి ఉన్నట్టుండి టన్నుల కొద్దీ ఒకేసారి రాదు. ఒక విషయాన్ని శ్రద్ధతో ఏకాగ్రతతో శ్రద్ధ పెట్టి చదివినప్పుడే కొంచెం కొంచెంగా జ్ఞాపక శక్తి తయారవుతుంది. ఇది మనసుకున్న సహజమైన లక్షణం. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. మనం తీవ్రమైన ఒత్తిడికి ఆందోళనకి గురైనా లేదా సరిపోయినంత నిద్ర లేకపోయినా లేదా మనసు అలసిపోయినా అప్పటి వరకు బలంగా గుర్తున్న విషయం తాత్కాలికంగా గుర్తుకు రాదు. అది కూడా కొంతసేపు వరకే. ఇలాంటప్పుడు మనసులో ఏం జరుగుతుందంటే ఒత్తిడి వల్ల భయం అనే నెగిటివ్ ఎమోషన్ గుర్తున్న విషయాన్ని బయటికి రాకుండా అణిచిపెడుతుంది. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే నేను చదివింది గుర్తుపెట్టుకోలేను అని కానీ నా మనసు బలహీనంగా ఉందని కానీ నాకు జ్ఞాపక శక్తి లేదు అనే నెగిటివ్ ఆలోచనల్ని మనసు నుంచి తీసిపారేయాలి. మీకు మీరే మీకున్న జ్ఞాపక శక్తిని పరీక్షించుకోవచ్చు. ఏ కారణం చేత జ్ఞాపక శక్తిని కోల్పోతున్నామో పరీక్షించడం తెలుసుకోవాలి. చదివింది గుర్తున్నా కూడా సమయానికి ఎందుకు గుర్తు రావటం లేదో మీకు మీరే తెలుసుకోవాలంటే మీ మనసు గురించి పూర్తిగా తెలుసుకుంటే మీకు అనంతమైన జ్ఞాపక శక్తి మీ సొంతం అవుతుంది. మీ మనసు గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే నేను రాసిన మనసులో మెమరీ పవర్ పుస్తకాన్ని పూర్తిగా చదివితే మీకు మీ మనసు గురించి పూర్తిగా తెలుస్తుంది. మీరు చూస్తున్న ఈ వీడియో మీకు మనసు ఎలా ఉంటుందో చూపిస్తుంది. కానీ మనసులో మెమరీ పవర్ పుస్తకం మీ మనసు ఎలా పనిచేస్తుందో చెప్పడమే కాకుండా మనసులో జ్ఞాపక శక్తి ఎలా ఏర్పడుతుందో సైంటిఫిక్గా వివరించి చెప్తుంది. ఇటు ఈ వీడియో అటు ఈ పుస్తకం మీ మనసుని పూర్తిగా అర్థం చేసుకోవడానికి జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి మీకెంతో ఉపయోగపడుతుంది. విద్యార్థులకి తమకంటూ ఒక చదివే పద్ధతి ఉంటుంది. ఒకే పద్ధతిలో అలవాటుగా చదువుతూ ఉంటారు. ఎవరైతే చదివే దాని మీద ఏకాగ్రతను నిలపలేకపోతారో వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కానీ ఇది మనసుకు పట్టిన జబ్బు కాదు, ఇది చదివే అలవాటులో ఉన్న లోపం. కాబట్టి చదివి నేర్చుకోవాలనుకున్న విషయాన్ని ఏకాగ్రతతో చదివి నేర్చుకోవడం అలవాటుగా చేసుకోవాలి. చదివే అలవాటు వల్ల కూడా జ్ఞాపక శక్తిని కోల్పోతామనే విషయం తెలియని వాళ్ళకి జ్ఞాపక శక్తి తమకు లేదని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞాపక శక్తి నాకు ఉంది అని గాఢంగా దృఢంగా గట్టిగా నమ్మాలి. ఇలా మిమ్మల్ని మీరు దృఢంగా విశ్వసించాలి. జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేసుకునే టెక్నిక్స్ని తెలుసుకొని గుర్తుంచుకోవాలనుకున్న విషయాన్ని మనసులోని రెండో భాగమైన జ్ఞాపక ప్రదేశానికి చేరుకునే విధంగా ప్రాక్టీస్ డెన్సిటీ చేయాలి. అలా ఒక క్రమ పద్ధతిలో చదవడం అలవాటు చేసుకోవాలి. ప్రాక్టీస్ డెన్సిటీ అనే పదం ఒక కొత్త పదం. దీని అర్థం కోసం డిక్షనరీని వెతికితే మీకు కనిపించదు. దీనికి బదులు మనసులో మెమరీ పవర్ పుస్తకంలో వెతికితే ప్రాక్టీస్ డెన్సిటీ అర్థం దొరుకుతుంది. దాంతోపాటు జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేసుకునే టెక్నిక్స్ని చక్కటి ఉదాహరణలతో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ఏదైనా నేర్చుకోవాలనుకున్న విషయాన్ని ప్రాక్టీస్ చేస్తే కంటే ప్రాక్టీస్ డెన్సిటీ చేస్తూ చదివితే ఆ విషయం త్వరగా జ్ఞాపక శక్తిగా తయారవుతుంది. ఈ విషయాన్ని ప్రాక్టికల్గా తెలుసుకోవాలంటే ప్రాక్టీస్ డెన్సిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. దానికి గాను మనసులో మెమరీ పవర్ అనే పుస్తకం చదవాలి. మీ మనసు మీరు ఆలోచించే ఆలోచనలకి తక్షణమే స్పందిస్తుంది. ఉదాహరణకి మీరు మీ మనసులో జ్ఞాపక శక్తి లేదని మీరు నెగిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి, మీ మనసు కూడా జ్ఞాపక శక్తి లేనట్టే ప్రవర్తిస్తుంది. కాబట్టి నెగిటివ్గా ఆలోచించడం మాని పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. జ్ఞాపక శక్తి ఉందా లేదా అని మీ మనసుని మీరు అనుమానించడం మానుకోవాలి. ఈ విషయం చాలా ముఖ్యం. కాబట్టి ఇంకోసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జ్ఞాపక శక్తి లేదు అని మీరు అనుకుంటే మీ మనసు కూడా జ్ఞాపక శక్తి లేనట్టే ప్రవర్తిస్తుంది. దానికి బదులు నాకు జ్ఞాపక శక్తి ఉంది అని మీరు బలంగా నమ్మినప్పుడు మీ మనసు కూడా మీరు అనంతమైన జ్ఞాపక శక్తిని పొందేటట్టు ప్రవర్తిస్తుంది. విద్యార్థులు ముఖ్యంగా మనసులోని రెండో భాగమైన జ్ఞాపక ప్రదేశం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనసులోని రెండో భాగమైన జ్ఞాపక ప్రదేశం జ్ఞాపక శక్తిని తయారు చేస్తుందని మీకు ఇప్పుడు తెలుసు. మనం పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడి చదువుతాం. కానీ చదివింది గుర్తుండటం లేదని చాలాసార్లు జుట్టు బిక్కుంటుంటాం. పరీక్షల తేదీ దగ్గర పడే కొద్దీ టెన్షన్ భయం విపరీతంగా పెరిగిపోతుంది. చదివింది మర్చిపోవడానికి అసలు కారణం ఏంటంటే చదివిన విషయం మనసులోని రెండో భాగమైన జ్ఞాపక ప్రదేశానికి చేరుకోకపోవడమే. మీకు చదివిన విషయం ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఆ చదివే విషయాన్ని ఇంట్రెస్ట్గా చదువుతూ చదివింది జ్ఞాపక ప్రదేశంలోకి చేరుకునే విధంగా ఒకే పద్ధతిలో ఒకే సమయంలో పలుమార్లు చదవాలి. ఉదాహరణకి మీకు నచ్చిన సబ్జెక్టులోని ఏవైనా 10 ప్రశ్న జవాబులను ఎంచుకొని 10 రోజుల పాటు ప్రాక్టీస్ డెన్సిటీ చేయండి. ఏ జవాబునైతే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ డెన్సిటీ చేస్తామో ఆ జవాబు జ్ఞాపక ప్రదేశంలోకి చేరి అక్కడ జ్ఞాపక శక్తిగా తయారవుతుంది.
ప్రాక్టికల్ గా ఎలా చదవాలో శ్రద్ధతో ఆసక్తితో ఇప్పుడు చూడండి. మొదటి రోజు 10 జవాబుల్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ జవాబులు మనసులో మొదటి భాగమైన ఆలోచన ప్రదేశంలో నిక్షిప్తం అవడాన్ని చూడండి. రెండవ రోజు 2, 6, 9 జవాబులు మనసులో నిక్షిప్తం అవడాన్ని గమనించండి. మూడవ రోజు కూడా 2, 6, 9 జవాబుల్నే చదివినప్పుడు రెండవ రోజు నేర్చుకున్న వాటితో కలిసి ఆలోచన ప్రదేశంలో నిక్షిప్తం అవుతూ ఉండటాన్ని శ్రద్ధతో గమనించండి. నాలుగవ రోజు 6వ జవాబును మాత్రమే చదివినప్పుడు చిన్న చిన్న బుడగల రూపంలో ఉన్న పాత జ్ఞాపకాలతో చేరిన 6వ జవాబు మనసులో నిక్షిప్తం అవడాన్ని చూడండి. 5వ రోజు కూడా 6వ జవాబునే నేర్చుకోవడం జరిగింది. 6వ రోజు కూడా 6వ జవాబుని మాత్రమే నేర్చుకున్నప్పుడు జ్ఞాపక ప్రదేశానికి దగ్గరగా రావడాన్ని గమనించండి. 7వ రోజు 6వ జవాబునే మళ్లీ చదివినప్పుడు 6వ జవాబు జ్ఞాపక శక్తిగా మారటానికి జ్ఞాపక ప్రదేశంలోకి చొచ్చుకొని పోవడాన్ని గమనించండి. 8వ రోజు కూడా 6వ జవాబునే మళ్లీ చదవడం వల్ల అది జ్ఞాపక ప్రదేశంలోకి చేరుకుంది. 9వ రోజు 6, 9 జవాబుల్ని చదవడం వల్ల 6వ జవాబు జ్ఞాపక ప్రదేశంలో నిక్షిప్తం అవ్వడం చూడండి. మరియు 9వ జవాబు జ్ఞాపక ప్రదేశానికి దగ్గరగా ఉండటం గమనించండి. 10వ రోజు కూడా 6, 9 జవాబుల్ని చదవడం వల్ల పాత జ్ఞాపకాలతో కలిసి మనసులో నిక్షిప్తం అవడాన్ని చూడండి. ఈ రీడింగ్ ఎక్సర్సైజ్ లో 2, 6, 9 ప్రశ్నలకి సంబంధించిన జవాబుల్ని చదివి ప్రాక్టీస్ డెన్సిటీ చేసినప్పుడు 2, 6, 9 ఈ మూడిటిలో ఎక్కువ సార్లు ప్రాక్టీస్ డెన్సిటీ చేసిన 6వ జవాబు మనసులోని రెండో భాగమైన జ్ఞాపక ప్రదేశంలోకి చేరడం వల్ల 6వ జవాబు పూర్తి స్థాయి జ్ఞాపక శక్తిగా అభివృద్ధి చెందుతుంది. కానీ 2, 9 జవాబులు 6వ జవాబు కంటే తక్కువ సార్లు చదవడం వల్ల కొంచెం గుర్తున్నప్పటికీ పూర్తి స్థాయి జ్ఞాపక శక్తిగా మారవు. ఎందుకంటే 2, 9 జవాబులు జ్ఞాపక ప్రదేశంలో